హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఆడియో ఏరియా నుంచి ఒక బడ్జెట్ కండెన్సర్ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ అండ్ సౌండ్ టెస్ట్ అయితే చేద్దాం. ఈ మైక్రోఫోన్ కాస్ట్ వచ్చేసరికి 2800 రూపాయలు అయితే ఉంటుంది. దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి AMC42. ఆ ప్రైస్ లో దీని స్పెషాలిటీ ఏంటంటే వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ నాబ్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ గెయిన్ తగ్గిస్తున్నా చూడండి, గెయిన్ తగ్గించే కొద్దీ నా వాయిస్ అయితే మీకు వినిపించింది. అట్లా ఈ లెవెల్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఎక్కువ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కువ పెంచుతా చూడండి, ఎక్కువ ఇప్పుడు ఏం లేదు, నేను పెంచే కొద్దీ నా వాయిస్లో మీకు రీసౌండ్ గమనించవచ్చు. సో చెక్ 1 2 3 ఆ ఎక్కువ ఒకసారి మీరు గమనించండి. అండ్ దాంతోపాటు దీనిలో మీకు డెడికేటెడ్గా మైక్కే 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. ఆ 3.5mm హెడ్ ఫోన్ జాక్ నుంచి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని లైవ్గా మీ ఆడియో ఎట్లా వస్తుంది, మైక్ ఎలా పిక్ చేస్తుంది అని చెప్పి లైవ్గా మీరైతే మానిటర్ చేసుకోవచ్చు. అండ్ దాని కిందే మ్యూట్ స్విచ్ కూడా ఉంటుంది. ఈ మ్యూట్ స్విచ్ ఇప్పుడు నేను మాట్లాడేది ఏమీ మీకు వినిపించదు. సో ఇది ఆ ప్రైస్లో 2800 రూపాయలు ఒక స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక సౌండ్ టెస్ట్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఈ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ అండ్ సెటప్ ప్రాసెస్ అయితే చూద్దాం. బాక్స్లో మీకు A to Z ప్రతిదీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ మీరు బాక్స్ ఓపెన్ చేసుకోగానే కొంత పేపర్ వర్క్ అయితే ఉంటుంది. అండ్ దాని కింద స్టాండ్ బేస్ అయితే ఒకటి ఉంటుంది. ఇది టేబుల్ హోల్డర్ అనమాట. ఇది ఏం లేదు, ఆ స్క్రూని మీరు కొద్దిగా అన్స్క్రూ చేసి కొద్దిగా గ్యాప్ వచ్చిన తర్వాత ఈ టేబుల్ దగ్గర పెట్టేసి దాన్ని స్క్రూ అప్ చేసేసేయండి. టేబుల్కి అది మీకు అట్లా నుంచునిద్ది అనమాట. అండ్ దాని మీద ఒక స్లాట్ అయితే ఉంటుంది. ఆ స్లాట్ లో మీరు మెయిన్ మైక్ స్టాండ్, బూమ్ ఆర్మ్ స్టాండ్ అయితే పెట్టాలన్నమాట. ఈ బూమ్ ఆర్మ్ స్టాండ్ పెట్టేసి అక్కడ మీకు స్క్రూ ఉంటుంది. స్క్రూ టైట్ చేస్తే బూమ్ ఆర్మ్ స్టాండ్ కూడా ఎక్కడికి కదలదు, అక్కడే ఉంటుంది. అండ్ దాని తర్వాత బాక్స్ లో మనకి ఒక షాక్ మౌంట్ ఇచ్చి ఉంటారు. ఈ షాక్ మౌంట్ మెయిన్ మైక్ ని హోల్డ్ చేస్తుంది అనమాట. ఈ షాక్ మౌంట్ ని మీరు స్టాండ్ హెడ్ కి ఫిక్స్ చేయాలన్నమాట. దాని తర్వాత ఈ షాక్ మౌంట్ మీద మైక్ ని పెట్టేసి తిప్పేస్తే మైక్ అట్లా మీకు టైట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత బాక్స్ లో మీకు ఒక USB A to B కేబుల్ ఇచ్చి ఉంటారు. ఆ కేబుల్ మీరు USB B టైప్ వచ్చేసరికి మైక్ కి కనెక్ట్ చేయాలి. USB A టైప్ వచ్చేసరికి మీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కి కానీ కనెక్ట్ చేయాలి. ఒకవేళ మీ కంప్యూటర్ కి కానీ ల్యాప్టాప్ కి కానీ USB A సపోర్ట్ లేదు, ఓన్లీ USB C సపోర్ట్ మాత్రమే ఉందనుకుంటే వీళ్ళు బాక్స్ లోనే USB A to C అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అడాప్టర్ తోటి ఈజీగా మీరు ఒకవేళ మీ సిస్టమ్ లో ఓన్లీ USB C కనెక్షన్ ఉన్నా కానీ ఈ మైక్ అయితే వాడుకోవచ్చు. అండ్ దాంతో పాటు బాక్స్ లో మీకు ఒక పాప్ ఫిల్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పాప్ ఫిల్టర్ అయితే ప్రెజెంట్ నేను కిందకి పెట్టాను. ఈ పాప్ ఫిల్టర్ ఎందుకంటే మీరు నార్మల్ సింగింగ్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే బాగా మాట్లాడుతున్నప్పుడు కానీ మీ నోట్ లో నుంచి వాటర్ డ్రాప్లెట్స్ వెళ్ళి మైక్ మీద పడకుండా అనమాట. మీ నోట్ లో నుంచి వాటర్ డ్రాప్లెట్స్ వెళ్ళి మైక్ మీద పడితే ఒక రకమైన సౌండ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, పాప్ పాప్ అట్లా ఈ రకమైన సౌండ్, కొద్దిగా హార్ష్ సౌండ్ రాకుండా ఒకవేళ మనం మాట్లాడేటప్పుడు ఏదన్నా మన నోట్లో నుంచి స్ప్రింక్లింగ్ వచ్చినా కానీ ఈ పాప్ ఫిల్టర్ దాన్ని టేక్ కేర్ చేస్తుంది అనమాట. అది మైక్ దాకా వెళ్ళనివ్వకుండా మంచి సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో నాకైతే ఈ పాప్ ఫిల్టర్ అవసరం లేదు. అండ్ బాక్స్ లోనే ఫోమ్ విండ్షీల్డ్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా అవుట్డోర్ షూట్స్ కి వెళ్ళాలంటే ఈ విండ్షీల్డ్ మీకు గాలి శబ్దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ దాంతో పాటు బాక్స్ లో కేబుల్ టైస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కేబుల్ టైస్ తోటి మీరు నీట్ గా వైర్ ఎక్కడ పడితే అక్కడ పడకుండా ఈ స్టాండ్ కట్టేసుకోవచ్చు, నేను కట్టేసుకున్నట్టు. సో ఇది బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అండ్ మైక్ సెటప్ ప్రాసెస్ అయితే. అండ్ ఇక సౌండ్ టెస్ట్ అయితే మాత్రం మీరు ఎంటైర్ వీడియో కూడా ఈ మైక్ నుంచి ఉంటున్నారు. ఈ మైక్ వచ్చేసరికి ప్రెజెంట్ నా ఎదురుగానే ఉంది. మైక్ అయితే ప్రెజెంట్ నాకు ఒక 2 feet దూరంలో ఉంది. ఇంకా ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే ఇప్పటి వరకు మీరు ఆడియో అంతా కూడా ఎడిటెడ్ ఆడియో అనమాట. ఇప్పటి నుంచి మీరు అన్ఎడిటెడ్ ఆడియో అయితే వింటున్నారు. ప్రెసెంట్ రూమ్ లో అయితే మీకు సైలెంట్ రూమ్ అయితే ఉంది. ఫ్యాన్ కూడా వేసే ఉంది. ఫ్యాన్ వేసి ఉన్నా కానీ ఇది ఫ్యాన్ నాయిస్ అయితే అసలు పిక్ చేయట్లేదు. ఈవెన్ అన్ఎడిటెడ్ ఆడియోలో కూడా ఫ్యాన్ నాయిస్ అయితే ఇది అస్సలు పిక్ చేయట్లేదు. ఫ్యాన్ అయితే నేను మరీ స్పీడ్ గా అయితే పెట్టను, ఒక 2 or 3 మీద పెట్టుంటా. చాలా చిన్నగా అయితే తిరుగుతూ ఉంటుంది ఫ్యాన్. కాకపోతే నా ఓల్డ్ మైక్రోఫోన్ లో ఫ్యాన్ సౌండ్ అయితే వినిపించింది. ఆ ఫ్యాన్ సౌండ్ వినిపించేదని నేను మళ్ళీ ఆడియో ఎడిటింగ్ లో కట్ చేస్తా. బట్ ఇదైతే మాత్రం ఎడిట్ చేయాల్సిన పని లేకుండా ఫ్యాన్ నాయిస్ అయితే డిఫాల్ట్ గానీ ఇది కట్ చేసి చూపిస్తుంది. ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వెళ్ళిపోతే మాత్రం ఆ ప్రైస్ కి ఓకే అని చెప్పుకోవచ్చు. ఆడియో క్వాలిటీ అయితే మెయిన్లీ చెప్పే కదా, ఆ ఫ్యాన్ నాయిస్ పిక్ చేయకపోవడం అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఎవరన్నా మీరు ఇండోర్ లో ఫ్యాన్ వేసుకొని వీడియో రికార్డ్ చేసే వాళ్ళు ఫ్యాన్ నాయిస్ చాలా తక్కువ పికప్ చేయాలి. కొన్ని సిచ్యువేషన్లు అయితే అసలు ఫ్యాన్ నాయిస్ అసలు పిక్ చేయట్లా. ఇప్పుడు నా రూమ్ అంటే సైలెంట్ రూమ్, నాది చాలా సైలెంట్ రూమ్ అనమాట. ఫ్యాన్ సౌండ్ ఒకటే వినిపిస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో ఫ్యాన్ నాయిస్ ఇది అసలు పిక్ చేయట్లా. ఇది కూడా మీరు వింటున్నది కూడా అన్ఎడిటెడ్ ఆడియోనే. ఫ్యాన్ అయితే వేసే ఉంది. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫుల్ వాల్యూమ్ లో వెళ్ళండి, ఫ్యాన్ నాయిస్ మీకు అసలు వినిపించట్లేదు. ఎక్కడో ఒక మూల చాలా చిన్నగా వినిపిస్తూ ఉంటుంది. ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం రా ఆడియో క్వాలిటీ అయితే పర్వాలేదు, గుడ్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ కి మీరు కొద్దిగా ఆడియోని ఎడిట్ చేసుకుంటే ఇంకా మీకు బెటర్ ఆడియో అయితే వస్తుంది. సో ప్రెసెంట్ అయితే దీని ప్రైస్ 2800 రూపాయలు ఉంది. 2800 రూపాయల లోపు చూసుకుంటే మాత్రం ఆడియో క్వాలిటీ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. లేదు మీరు ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టుకుంటా అంటే మాత్రం 3000, 3500 దగ్గర ఇంకా మీకు బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అదర్ బ్రాండ్స్ నుంచి. అండ్ లేదు వీళ్ళ బ్రాండ్ లోనే కావాలంటే 3000 రూపాయల పైన 5000 వరకు కూడా వీళ్ళ దగ్గరే మంచి కండెన్సర్ మైక్ కలెక్షన్ అయితే ఉంది. అవి కూడా మీరు
చెక్ చేయొచ్చు. అండ్ ఇక దీని ఆడియో క్వాలిటీ సంగతి మీకు ఆల్రెడీ చెప్పా కదా, 2800 రూపాయలకి ఇంతకంటే ఎక్స్ట్రా ఆడియో క్వాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. విత్ డెడికేటెడ్ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్, విత్ డెడికేటెడ్ గెయిన్ అడ్జస్ట్మెంట్, ఎకో ఎఫెక్ట్లు ఇట్లాంటి వాటితోటి అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఒకవేళ మీరు కానీ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. మీకు ఒకవేళ ఆడియో ఇదంతా క్వాలిటీ కూడా మీరు ఉన్నారు కదా, ఆడియో క్వాలిటీ కానీ మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.